సరే అప్పుడు 50,000 మీరు సెకండ్ టైం ఫెయిల్ అయినప్పుడు 50,000 అప్పు అడగడం దగ్గర నుంచి మళ్ళీ ఇప్పుడు అందరి దగ్గరికి వెళ్ళి నన్ను సపోర్ట్ చేయండి అని అడగడం వరకు పదే పదే ఫెయిల్ అవుతున్నప్పుడు మీకేమీ మొహమాటంగా కానీ ఇబ్బందిగా కానీ అనిపించలేదా సార్? నాకు ఎక్స్పీరియన్స్ లేని ఫీల్డ్లోకి వెళ్ళాను. నేను అక్కడ ఫెయిల్ అయ్యాను. నాకు ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఉంది కాబట్టి, మీరు ఆల్రెడీ నా ఎక్స్పీరియన్స్ చూశారు కాబట్టి, నాకు ఇంకొక ఆపర్చునిటీ ఇవ్వమని అడిగాను. దాంట్లో తప్పేం లేదు కదా. నేను ఈ రోజు కూడా చాలా గట్స్ ఉండాలి సార్ అలా అడగాలంటే. మీకు మా కాస్టింగ్ 3 ప్లాంట్లని మొత్తం ఖాళీ చేసి ఒక చిన్న ప్లాంట్ మళ్ళీ 2010లో స్టార్ట్ చేసి, ఆ టైంలో 9-10లో 25 లక్షలు ఉన్న ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ని 2 lakhsకి తీసుకొచ్చుకున్నాను. ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ మొత్తం ఖాళీ చేసేసి స్క్రాప్ అమ్మి రెంట్లు కట్టేవాళ్ళం. మా దగ్గర ఉన్న స్క్రాప్తో రెంట్లు కట్టడం స్టార్ట్ చేసి, అలాగే మేము మా కాడ ఉన్న డెట్ని క్లియర్ చేయడానికి చాలా మంది, నేను అదే చెప్తున్నాను కదా, మాకు చాలా మంది సపోర్ట్ చేశారు. మా క్లయింట్స్, నేను ఒకటే చెప్పాను, సార్ నాకు కొంచెం ఈ టైంలో నాకు ఫైనాన్షియల్ కొంచెం డెట్ ఉంది, నాకు కొంచెం మీరు ఈ టైంలో మీ దగ్గర ఉన్న కొంచెం ప్రాపర్టీస్ నాకు ముందు నన్ను నమ్మి రిజిస్ట్రేషన్ చేయగలిగితే నేను మీ ప్రాజెక్ట్ని నేను బాటర్ డీల్లో నేను చేసి ఇవ్వగలుగుతానన్నప్పుడు, అదే చెప్తున్నా, సొసైటీలో మంచి పీపుల్ ఉంటారన్న దానికి ఇదే నిదర్శనం. 5 crores 10 crores వర్త్ ఉన్న వాల్యూ ఉన్న ప్రాపర్టీస్ ముందు రిజిస్ట్రేషన్ చేశారు. నమ్ముతారా మీరు? అంటే ఒక మనిషికి అంత ట్రస్ట్ ఉంటుంది. సొసైటీలో కూడా అలాంటి పీపుల్స్ ఉన్నారు. మనం ఎవరి మీద కోపం లేకుండా పనిచేయగలిగితే, ఒక మంచి రిలేషన్స్, ఒక మంచి కమ్యూనికేషన్, ఒక ట్రస్ట్ మనం డెవలప్ చేసుకోగలిగి, మన పొజిషన్కి అల్టిమేట్ ఇక్కడికి వెళ్ళాలంటే వాళ్ళు మనల్ని వాళ్ళే పంపిస్తారు. సూపర్ సార్.